Hi, hello and welcome. Very, very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge International. Powered by Duraflex and style partner TVS Star City Plus. ఈ రోజు మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అందమైన అమ్మాయిలు రాబోతున్నారు. అండ్ వీళ్ళ ముగ్గురిని ఇంప్రెస్ చేయడానికి నేను విశ్వ ప్రయత్నాలు చేస్తాను. అండ్ దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. సో ఈ రోజు ఆ ముగ్గురు అందమైన భామలు ఒకేసారి మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ కి రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నిత్య, చందన అండ్ ప్రీతి. చాలా అందమైన ముగ్గురు అమ్మాయిలు ఈ రోజు మా షోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో వెల్కమ్ వెల్కమ్. థాంక్యూ సో మచ్. మీరు లాస్ట్ ఇయర్ నుంచి పెద్దగా హైట్ ఎందుకు తగ్గలేదు? యాక్చువల్లీ మీరు ఎందుకు పెరగట్లేదు? సాధారణంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో టెలివిజన్ ఇంతవరకే ఉంది. సో నేను హైట్ అయితే హెడ్ కట్ అవుద్దేమో నేను అక్కడే అయిపోయా. సో ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? సూపర్ ఆగిది. ఎన్ని మార్తేడిదే అది లేదా ಏನೋ ಮಾಡ್ತಿಡ್ದ సెలబ్రిటీ ఛాలెంజ్ ಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ఎస్, మిమ్మల్ని నేను బంధించాను ఈ షోలో. అల్లి హోలీ కోటి కోలి. ఈరోజు హోలీ కాదు. హోలీ కాదా? నాకు ఎవరు హోలీ అని చెప్పారు? అంటే మీరు రావడమే నాకు హోలీ కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరి ఛాలెంజెస్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. సో ప్రీతి గారు, ఎవరికైనా ఛాలెంజ్ చేశారు మీరు ఎప్పుడైనా? చేశాను, బట్ ఏది నేను గెలవలేదు. స్కూల్లో ఎప్పుడైనా సైకిల్ రేస్ కానీ తొక్కుడు బిల్ల అన్ని ఆడానండి, ఏది ఛాలెంజ్ లో నేను గెలవలేదు. అందుకే ఈరోజు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో అయినా గెలుద్దామని వచ్చాను. అండ్ నిత్య, చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి చేసిన ఛాలెంజ్లు ఏంటి? ముద్దుబిడ చేసినప్పుడు అంత నెగటివ్ క్యారెక్టర్ చేశాను కదా, అప్పుడు నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. నాన్ సెన్స్ ఇవన్నీ రియల్ గా చెప్పు. నీ ఛాలెంజెస్ హైదరాబాద్ లో ఏమేం చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తెలుగు మాట్లాడుతున్నాను కదా, కొంచెం మర్చిపోయాను. ఇక్కడ వచ్చి మళ్ళీ చాలేమని హీరోయిన్ యాటిట్యూడ్. చాలు చెప్పు. అండ్ మీ సంగతి ఏంటి? మీరు ఏమైనా ఛాలెంజెస్ చేశారా? వరదని పరిణామంలోనే కొన్ని సీన్స్ ఛాలెంజింగ్ సీన్స్ ఉండింది. యాక్సిడెంట్ సీన్ ఇది ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఉండబ్బా, నాకేం తెలియదు. ఓకే, సో మీ ముగ్గురు ఛాలెంజెస్ నేను తెలుసుకున్నాను, కానీ మీ ముందు ఇప్పుడు అసలైన ఛాలెంజ్లు ఉన్నాయి. బట్ బిఫోర్ దట్, 3 బ్యూటిఫుల్ లేడీస్ ప్లీజ్. ఓకే, సో ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ఆడాలంటే మీకు ముందుగా 1,00,000 రూపాయలు. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో 3 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ నెంబర్ 1 లో మీకు నేను ఇచ్చే స్టేట్మెంట్ ఎస్ అండ్ నో రెండిటి మీద మీరు ఛాలెంజ్ చేస్తారు. మినిమం ఆఫ్ 25,000 రూపీస్. నేను చెప్పబోతుంది జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ నెంబర్ 1, రింగ్ లో ఒక అమ్మాయి ఉండగా అతను ఆ పెద్ద రింగ్ ని మెడలో పెట్టి తిప్పుతాడు. నెంబర్ 2, అందులో ఉన్న అమ్మాయి అలా ఉండగానే తను నడుముతో హులా హూప్ లాగా తిప్పుతాడు. అండ్ నెంబర్ 3, తను కూడా ఆ రింగ్ లోకి వెళ్ళి ఇద్దరు కలిసి రింగ్ లో తిరుగుతారు. సో ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం.
40 yes, 60 no. వీళ్ళు 60 మీద గెలుస్తారా 40 మీద గెలుస్తారా తెలియాలంటే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మల్కిత్ సింగ్ అండ్ నికితా ఫ్రమ్ పంజాబ్. सफर मेरा है तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा है दिल है मुश्किल. तू मेरा खुदा, तू ही दुआ में शामिल, तेरे बिना गुजारा है दिल है मुश्किल. तुझसे मिला है तो इनाम है मेरा, मेरा आसमां ढूंढे तेरी जमीन, मेरी हर कमी को है तू लाज़मी. जमीन पे नाम सही तो आसमां में तेरे बिना गुजारा दिल है मुश्किल. माना कि तेरी मौजूदगी से ये जिंदगानी महरूम है, जीने का कोई दूजा तरीका ना मेरे दिल को मालूम है. तुझको मैं कितनी शिद्दत से चाहूं, चाहे तो रहना तू बेखबर, मोहताज मंजिल का तो नहीं है ये एक तरफा मेरा सफर. सफर खूबसूरत है मंजिल से भी, मेरी हर कमी को है तू लाज़मी. जुनून है मेरा बनूं मैं तेरे काबिल, तेरे बिना गुजारा ऐ दिल है मुश्किल. ये रूह भी मेरी, ये जिस्म भी मेरा, उतना मेरा नहीं जितना हुआ तेरा. तूने दिया है जो वो तर्ज ही सही, तुझसे मिला है तो इनाम है मेरा, मेरा आसमां ढूंढे तेरी जमीन, मेरी हर कमी को
तेरे बिना गुजारा है दिल है मुश्किल వెల్ డన్, సూపర్, గ్రేట్ జాబ్, సూపర్. ఒకసారి గట్టిగా చెప్పండి. మొత్తం ఇక్కడున్న మూడ్ మొత్తాన్ని సెట్ చేశారు వాళ్ళు. సో ఎప్పటి నుంచి మీరిద్దరు ఒక పేర్ గా వర్క్ చేస్తున్నారు? हमें 1 साल हो गया. एक साल. How are you related? He is my teacher. Teacher. Wonderful combination, teacher and a student. I am trying to do a new show. Yeah. New show. I am looking for a heroine. Okay. ఏంటి మీ డేట్స్ లేవన్నారు కదా మీరు? కమాన్, మేము ఎప్పుడు వస్తామని కూడా చెప్పలేదు మీకు. ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఈ హీరోయిన్ ఆడిషన్స్ చూపిస్తా మీకోసారి, మీకే అర్థం అవుతుంది. थोड़ा सा ऑडिशंस करेंगे. Okay. मुझे बहुत साल के बाद मिले. మీరు నన్ను చాలా సంవత్సరాల తర్వాత కలిశారు. Okay. ఓకే, ఐఎమ్ డిడిఎల్జే షారుఖ్ ఖాన్, యువర్ డిడిఎల్జే కాజోల్. ఆవిడ కొంచెం వాటర్ ఇవ్వండి. యూ పంజాబ్, మీ హైదరాబాద్. Okay. ఓకే, లాంగ్ డిస్టెన్స్, ఫస్ట్ టైం మీటింగ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. You are Anjali, I am Rahul. Ready? Nisarabad Rahul. ఓకే నా ఆడిషన్ టేక్ ఓకే, ఆల్రెడీ ఓకే టేక్. ఇది మీకు అర్థం కావట్లేదు. అబ్బా, మరి ఇంకా ఆడిషన్ ఎందుకు? నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆవిడ ఆన్ ది వేలో, నేను డైలాగ్ ఇచ్చా కదా, బహుత్ సాల్ ఓకే బాద్ మిలా. బాగు ఆగు, బాగు 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 ఆగు, ఆగి డైలాగ్ బోల్, ఆగిన తర్వాత ఓకే 24 యాక్షన్. ఫస్ట్ రాగానే టచ్, సెకండ్ ఓకే. ఎప్పటి నుంచో నీ గురించి నేను ఎదురు చూస్తున్నాను. ఇలా నువ్వు కనపడడం నాకు చాలా ఆనందంగా ఉంది. Oh my God, कितने सालों बाद मिले तुम राहुल. अंजलि, राहुल बोलो. राहुल. अंजलि. राहुल. अंजलि. राहुल. कैसे हो? ठीक हो. చూడలేకపోతున్నాం, చాలు. మీరు ఇంత బాగా చేస్తారని నేను అసలు అనుకోలేదు. అండ్ మీరు అప్పుడప్పుడు మా షోకి వస్తూ ఉండండి. వాళ్ళ టీచర్ చూస్తున్నారు ప్రదీప్, వదిలితే బాగుంటుంది హ్యాండ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ హియర్. ఎంతసేపు పట్టుకుంటారు వేరే అమ్మాయి పాపం? చేపట్టుకుంటే లేదు, బాగుంది, పేరు బాగుంది. మంచిగా షో ఇక్కడతో సమాప్తం. టీచర్ వస్తున్నారు. సార్ యాక్టింగ్ క్లాసెస్, నెక్స్ట్ ఆడిషన్స్ టూ. నో సార్కి నా మ్యాటర్ అర్థమైపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సార్ జీ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ప్రదీప్. ఓ వెళ్ళిపోయిందా? ఎస్, ద త్రీ బ్యూటిఫుల్ లేడీస్, లవ్లీ యు ఆర్. మా ఎదురింట్లో అబ్బాయి ఎప్పుడో చెప్పాడు, సీత కాకపోతే గీత, అలా అని చెప్పి సీత కోసం బాధపడద్దు అన్నాడు. సో నాకు ఇవాళ గీతలు మీరే. మీ ముగ్గురు ఫస్ట్ లెవెల్లో నో అని 60,000, ఎస్ అని 40,000 ఛాలెంజ్ చేశారు. అండ్ ఏమేం జరిగాయి ఇక్కడ? మూడు జరిగాయి. అంటే ఎస్ అని అర్థం. ఎస్. మీరు నో మీద 60 పెట్టారు, అవును, అది పోతుంది. నో మీ పెట్టిన 40 ఏదైతే ఉందో అదే వస్తుంది మీకు, అంతేగా? అంతే. హలో, మీకు ఒక విషయం చెప్పనా? ఎస్. ఇప్పుడు జరిగింది నో అనుకుంటా కదా? కదా కదా కదా. నేను ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను?
మెడ మీద తను అమ్మాయి ఉండగా తిప్పుతాడు అన్నాను, అవును. జరిగింది. స్టేట్మెంట్ నెంబర్ 2, అమ్మాయి రింగ్ లో ఉండగా తన నడుముతో తిప్పుతాడు హులా లూప్లా అని చెప్పాను, అది జరిగిందా? నో. థర్డ్ వన్, ఇద్దరు కలిసి తిరుగుతా అన్నారు, అది జరిగింది. సెకండ్ వన్, తన నడుముకి పెట్టుకుని ఆ అమ్మాయిని తిప్పుతాడు అన్నాను, బట్ ఆ అమ్మాయి ఒక్కతే జస్ట్ రింగ్ ని తిప్పింది. సో మీరు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ కి నో అని 60,000 ఛాలెంజ్ చేశారు. 60,000 into 2 times 1,20,000 రూపీస్. సో మీకు ఒకళ్ళ గురించి ఒకరికి బాగా తెలుసా? బానే తెలుసు. సో ఓ పని చేద్దాం, నేనే క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్స్ చెప్పండి. అండ్ మీరు కనుక గెలిస్తే నేను 10,000 రూపీస్ బ్యాక్ ఇచ్చేస్తాను మీకు. ఐ యు రెడీ? రెడీ. నేను జీ తెలుగులో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్, డ్రామా జూనియర్స్, ఇవి కాకుండా కామెడీ కిలాడి. నేను ఇంకా ఫినిష్ చేయలే క్వశ్చన్. కామెడీ కిలాడీలో సెకండ్ ఎపిసోడ్ లో థర్డ్ కంటెస్టెంట్ ఎవరు? సరే, ఏ టైంలో వస్తున్నా షో? 4 o'clock. 4 o'clock వస్తుంది. జీ తెలుగు గురించి తెలీదా? ప్రదీప్ గురించి తెలీదా? Hey! ఆ రెడ్ డ్రెస్ గర్ల్ క్యాన్సిల్. థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. నేను దయా హృదయాన్ని కాబట్టి మీకు 10,000 ఎక్స్ట్రా. సో మొత్తం అమౌంట్ ఎంత ఉంది మీ దగ్గర ఇప్పుడు? 120,000. నేను ఎంత ఇచ్చా? 1 lakh. 1 lakh ఇచ్చాను. 40 ఎస్ మీద పెట్టారు, అది పోయింది కదా. అవును. సో 60 ఉంది మీ దగ్గర. 60 into 2 ప్లస్ 10,000 మీరు ఇప్పుడు ఇచ్చారు. సో 1,30,000. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. సెకండ్ లెవెల్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? Yes. ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లెవెల్ 2. కొన్ని అద్భుతాలు, కొన్ని మ్యాజిక్లు అప్పుడప్పుడే జరుగుతాయి. Yes. సో మన లైఫ్ లో ప్రతి మూమెంట్ మ్యాజిక్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా సీరియల్ చేస్తున్నాం కదా, డైలీ మ్యాజికల్ గానే ఉంటుంది. జూమ్ షాక్ లో అంతా ఇచ్చుకొని మ్యాజికల్ గా ఉంటుంది. ఫుల్ మునిగిపోయింది సీరియల్. ఎవ్రీ డే మ్యాజికల్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఎవ్రీడే మ్యాజికల్ గా ఉండాలంటే నాలాగా కూల్ గా కామ్ గా ఏమీ ఆలోచించకుండా ఉండాలి. అరే రే 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 సూపర్. నేను చెప్పనా, నిజంగా ప్రతిరోజు మ్యాజికల్ గా ఉండాలంటే ఓ మెజిషియన్ ని పెళ్లి చేసుకోవాలి. తేలేదా? క్లాప్స్ కొట్టుంటారా? పర్లేదు ప్లీజ్. రేపటి నుంచి వెతుకుదామా? అవసరం లేనే, మ్యాజిక్ నేర్చుకున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి ఓ అద్భుతమైన అమ్మాయిలు రాబోతున్నారు. వీళ్ళు అద్భుతంగా ఇల్యూషన్ చేయగలరు. సో అది కూడా ఇట్స్ నాట్ లోకల్, ఐఎమ్ గెటింగ్ దెమ్ ఫ్రమ్ రష్యా. యా, నా భాష అస్సలు అర్థం కాదు వాళ్ళకి, నేను ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు 2 ట్రిక్స్ చేయబోతున్నారు. నెంబర్ 1, వాళ్ళ టీంలో ఒకళ్ళకి ఒకవేళ కోట్ ముడేస్తే, ఏదైనా ముడేసి పెడితే ఎవరినైనా ఇంకో వ్యక్తిని వాళ్ళ వెనకాల నుంచో పెట్టి కవర్ చేసి తీసే లోపల ఆ నాట్ లోపలికి ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ నెంబర్ 2, అట్టిపండు తొక్క ఒలవకుండానే అట్టుపండు మాయం చేస్తారు. ఈ 2 ట్రిక్స్ వాళ్ళు చేస్తారు. ఇది నా స్టేట్మెంట్. ఎస్ మీద కానీ నో మీద కానీ పెట్టాలి. మినిమం ఆఫ్ 50,000 రూపీస్. ఒకవేళ మీ గెస్ రైట్ అయితే ఇంటూ 3 times ఇస్తాను నేను ఈసారి. నో మీద 50. నో మీద 50యా? సో నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ని నమ్మకుండా నో అని చెప్పి 50,000 ఛాలెంజ్ చేశారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మ్యాజిక్ ట్రిక్స్ ఫ్రమ్ రష్యా. Barbra Streisand. Barbra Streisand.
Barbra Streisand. Barbra Streisand. Barbra Streisand. Barbra Streisand. Barbra Streisand. Barbra Streisand. Barbra Streisand. వెరీ గుడ్, సూపర్, చాలా అద్భుతంగా జరిగింది. అండ్ ఇలా జరుగుతుంది నేను కూడా అనుకోలేదు. ఏం మూర్తి గారు, రండి. ఇంతకీ కోట్ నువ్వు వేసుకున్నావు కదా, మళ్ళీ చివరికి ఏం చేశారు? కోట్ ఆళ్ళు వేసుకున్నారా? ఆమె వేసుకుంది, ఏం చేసింది లోపల? ఇగ్గుకుంది ఆమె కోటు. మరి తాళ్ళు వేసినావు, గట్టి గట్టి ముళ్ళు వేసావు. అదే నాకు కూడా అర్థం కాలేదు. నీకు కూడా అర్థం కాలేదు. చూసా అమ్మాయి కూడా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నేనేం చేయలేను. లేడీస్ జోలికి వెళ్ళకూడదని అర్థమైంది. సో మన వాళ్ళందరి కోసం ఒక పాట పాడు. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నీ చిరునవ్వు చెడి రేపిందే నీ చిరునవ్వు. సరే, వీళ్ళ ముగ్గురు కోసం పాట పాడు. ముఠాలల్లో చేరకండయా ఓ అన్నలారా. వాళ్ళ ముగ్గురిని చూస్తే నీకు ఏ పాట గుర్తొస్తా అంటే ముఠాలలోకి చేరకండి అన్నా. మంచి పాట పాడు వాళ్ళ కోసం. జడాదడాహ సంహవర్తనన్నిలింపరీక్షై విలోల వీచి వల్లై విరాజమానం. నాకదే నేను అప్పుడే అనుకున్నాను కొంచెం తేడా కొడుతున్నావు ఇందాక నుంచి అని. మార్నింగ్ 2 టాబ్లెట్స్ వేసుకో, తగ్గిపోతుంది. అయ్యా మనకి నేషనల్ వరకు కూడా ఇంటర్నేషనల్ ట్రై చేస్తున్నావు నువ్వు. మా నాయనే వెళ్ళి కూర్చో. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. సో వాట్ డూ యూ సే ఇన్ రష్యా? Хорошая работа. కరసర భూత నా భూతో నా భవిష్యత్. కరసర భూత 3 భూత కరసన భూత అంటే మీరు చాలా
బాగా చేశారు అని అర్థం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ద త్రీ భూత. సో టెల్ మీ, వేర్ ఇస్ ద బనానా? రష్యా నుంచి తెచ్చినప్పుడు కుళ్ళిపోయిందంట, పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. నేను ఇచ్చిన స్టేట్మెంట్లకి మీరు 50,000 రూపాయలతో ఏం చేశారు? నో చెప్పావు కదా, మేమే విన్నాం. ఆహా, నేను బనానా యాక్ట్ తీసేసా. ఓన్లీ యాక్ట్ కి మీరు ఏం చెప్పారు? ఎస్ అన్నాం. ఎస్ అన్నారు. అవును. వండర్ఫుల్, సూపర్. ఎస్ అని 50,000 పెట్టారు. నేనేం చెప్పాను? ఒక వ్యక్తికి ముడి వేస్తే ఇంకో వ్యక్తి లోపలికి వెళ్ళిపోతాడు ఆ ముడి లోపలికి అన్నాను. బట్ ఇక్కడ జరిగింది ఏంటి? అతను వేసుకున్న కోటుని ఈ అమ్మాయి కోట్ వేసుకుంది. అతను ఎక్కడా ముడిలోకి వెళ్ళలేదు, అతనికి అసలు ముళ్ళే వేయలేదు. వి సెడ్ నో. మీరు ఎస్ అని 50,000 ఓన్లీ ఫర్ ఈ యాక్ట్ కి చెప్పారా లేదా? లేదు చెప్పాము. నో. అమ్మో, మీరు మామూలు కాదు తల్లు. ఈ యాక్ట్ కి ఎస్ అన్నారు, అది మీకు తెలుసు. అండ్ యాక్ట్ జరిగింది. 50,000 into 3 times వస్తుంది కదా. వస్తుందే. మరి యాక్ట్ జరిగింది కదా. ఎస్ చెప్పారు కదా, అందుకే ఎస్ చెప్పినందుకు ఆ యాక్ట్ జరగలేదు కాబట్టి 50,000. సో ముగ్గురు తెలివైన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి టాస్క్ ఓడిపోయినందుకు మీ ముగ్గురు ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ ఇస్తాను, రైట్? మీ సాంగ్ కి మాత్రమే మీరు డాన్స్ చేస్తారు. మీ సాంగ్ ఆగిపోయి వేరే వాళ్ళ సాంగ్ ప్లే అయినప్పుడు మీ సాంగ్ ఎక్కడ ఆగినా మీరు అక్కడ ఆగుతారు. దేవుడా. అప్పుడు వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. మళ్ళీ ఎవరికి షిఫ్ట్ అవుతుందో వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళు ఒకరే డాన్స్. రెడీ? ఓకే, సాంగ్ నెంబర్ 1 ఫర్ నిత్య. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. అలాగే. సాంగ్ నెంబర్ 2 ఫర్ నాకు డాన్స్ రాదు. అయితే ఆవిడకే. పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా. Wow, what a dance performance. It's mind blowing, fantastic. అరెడుగులుంటాడు. ఓకే చందన, యువర్ టర్న్. సాంగ్ ప్లీజ్. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట, తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే, సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లెత్తిగా, ఆ డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా, అలా పై పైకి దూకేకు సింహం లాగా. దయచేసి పిల్లలు ఎవరు టీవీకి దగ్గరలో ఉండొద్దు. చాలా అద్భుతాన్ని చూశారు.
1 year తర్వాత నేను కొత్తగా ప్రదీప్ దగ్గర ఏదో ఒకటి కొత్తగా చూస్తున్నానంటే నన్ను డాన్స్ చాలా బాగా నేర్చుకున్నారు ప్రదీప్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఒకే స్టెప్ వచ్చు కదా మీకు? ఏది అదేదో ఒకటి ఇలా హలో 2016 కి వేరుంటే 2017 వేరుంటే 18 లో చూడండి మొత్తం మార్చేస్తాం మొత్తం అంతా. బట్ వెల్ ప్లేడ్, సూపర్. 50,000 పోగొట్టున్నారు. వండర్ఫుల్. మీ దగ్గర 1,30,000. 1,30,000 ఉంది. అందులో 50,000 పోగా మీ దగ్గర ఇప్పుడు 80,000 రూపీస్ ఉన్నాయి. వెల్ ప్లేడ్, సూపర్. థ్యాంక్ యూ. ఓకే కమ్. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ 3 లో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ లెవెల్ 3 లో మీ దగ్గర 80,000 రూపీస్ ఉన్నాయి. నేను మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తాను. ప్రతి స్టేట్మెంట్ కి విడివిడిగా మీరు మినిమం 25,000 రూపీస్ తో ఛాలెంజ్ చేయొచ్చు. ఇందులో ఎవ్రీ రైట్ ఆన్సర్ కి ఇంటూ 5 టైమ్స్ ఇస్తాను. ఓకే, నా స్టేట్మెంట్లు జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చే ఒక గ్రూప్, ఒక వ్యక్తి తన తల మీద ఒక ప్లాంక్ పెట్టుకుని ఆ ప్లాంక్ మీద 2 పిల్లల్ని పెట్టి రౌండ్ గా రొటేట్ చేస్తాడు. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 2, ఇంకో వ్యక్తి జుట్టును పట్టుకుని రౌండ్ గా తిప్పుతారు. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ఒక వ్యక్తిని పైకి ఇసిరినప్పుడు ఫుల్ స్వింగ్ అవుతూ పైకి వెళ్ళి మళ్ళీ ఫుల్ స్వింగ్ అవుతూ కిందకు వస్తారు. ఈ 3 ఇక్కడికి వచ్చే గ్యాంగ్ చేస్తారు అని నేను చెప్తున్నా. విడివిడిగా ఛాలెంజ్ చేయొచ్చు. స్టేట్మెంట్ నెంబర్ 1 ఎస్ ఆర్ నో మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లాంక్ తలమి పెట్టి 2 పిల్లల్ని పెట్టి రౌండ్ గా తిప్పడం. ఎస్. ఎస్. 25,000 ఎస్. ఓకే, సెకండ్ 1, జుట్టు పట్టుకుని రౌండ్ గా తిప్పడం. Yes. 25,000 rupees. Okay, the third statement, grrr, agrrr. ట్విస్ట్ అవుతూ వెళ్తారు, ట్విస్ట్ అవుతూ వస్తారు. థర్డ్ వన్ నో. ఫస్ట్ 2 yes and third one no. ఓకే, 75,000 లో మీరు ఎన్ని సార్లు ఇంటూ 5 టైమ్స్ తీసుకుంటారనేది ఇప్పుడు అసలైనది. సో లెట్స్ వెల్కమ్ నితీష్ అండ్ గ్రూప్ ఫ్లోర్ బ్రేకర్స్ ఫ్రమ్ హర్యానా. नमस्ते बहनों और भाइयों, बड़े ही कम शब्दों में आपको सुनाना चाहता हूँ उस साल का लोकप्रिय गीत ये है। घड़ी है देखो सबसे बड़ी, मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी। हम मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का, जो किसी के भी आगे झुका नहीं। हाँ मैं हूँ उस देश का, बैठ के ले नजारा उस ट्रेबल और बेस का। सीधा चलूं या चलूं ढाई ढाई चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का। मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा था मैं वो करके दिखाऊंगा, इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। मैं जब के पकड़ झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा। जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा, झंडा इंडिया का पे गाड़ दूंगा। मुझे कोई परवाह नहीं, तुमको मैं दिखाऊं मुझे कोई परवाह नहीं। माँ ही मेरा रब है, मेरी माँ ही मेरा पीर, मेरी माँ के पैरों के अलावा कोई दरगाह नहीं। नाचूंगा नाचूंगा मुझको फितूर है, नाचूंगा नाचूंगा दिल मजबूर है। आज की शाम मेरी माँ के है नाम, मेरी माँ मुझे देखेगी नाचना जरूर है। मैं जीतूं या हारूं मुझे नाचना जरूर है, मेरी माँ मुझे देखेगी नाचना जरूर है, नाचना जरूर है।
मुझे नाचना जरूर है माँ, मुझे नाचना जरूर है माँ, मेरी देखेगी नाचना जरूर है। रंग मेरी माई का, रंग सच्चाई का, हर अच्छाई का है माए माए माए। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का ही छाए छाए। कैसे मैं चुकाऊं तेरा एहसान, माए तेरी चुनरिया लहराए। तेरा नाम है साजा, वंदे मातरम, वंदे मातरम, वंदे। గట్టిగా సూపర్ వండర్ఫుల్ అండ్ ఒక అద్భుతమైన టీం ఇది అండ్ కంప్లీట్ టీమ్ వర్క్ అండ్ చాలా అద్భుతంగా చేశారు ఫ్రమ్ ద జూనియర్ మోస్ట్ టు ద సీనియర్ మోస్ట్ వెల్ डन सुबाब आपका नाम क्या है आर्यन आर्यन कौन से क्लास में पढ़ रहे हो थर्ड क्लास पहली बार पढ़ रहे हाँ और एक बार पढ़ोगे हाँ नाइस स्टूडेंट देखो तीनों आंटी है उधर వాడికి ఆంటీ हाय మీరు హాయ్ అనుకున్నాడు एक ఫ్లయింగ్ కిస్ దే దో సూపర్ వెరీ వెల్ డన్ వాట్ ఎ బ్యూటిఫుల్ గ్యాంగ్ ఇట్ ఇస్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us ఫస్ట్ రెండింటికి ఎస్ చెప్పారు లాస్ట్ దానికి నో చెప్పారు ఈసారి జాగ్రత్తగా గుర్తుపెట్టున్నాను నేను మీరు ఎట్టి పరిస్థితుల్లో మార్చేస్తారని నాకు తెలుసు సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఒక వ్యక్తి తన తల మీద ఒక ప్లాంక్ పెట్టుకుని ఇద్దరు పిల్లల్ని కూర్చోపెట్టి రౌండ్ గా రొటేట్ చేస్తాడు అన్నాను ఎస్ అన్నా. అతను తల మీద పెట్టి రొటేట్ చేయలేదమ్మా పైకి లిఫ్ట్ చేసి తిరిగాడు అది తల మీద కదా ఇలాగా It's on the తల head. మీద అంటే ఇక్కడ ఉండాలి ప్లాంక్ చేతిలో ఉండదు మీద అది కొంచెం తెలుగు కన్ఫ్యూజ్ అయిందన్నమాట మాకు. దట్స్ ఆల్ అయ్యో ఆ కన్ఫ్యూజన్ లో 25,000 పోగొట్టుకున్నారా పాపం అయ్యో అలా లేదు మీకు అయ్యో పర్లే ఫోన్లేండి పోలే ఇట్స్ ఓకే టెన్షన్ తీసుకోవద్దు అర్థం కాలేదు 25,000 ఫస్ట్ క్వశ్చన్ కి పాయే ఓకే స్టేట్మెంట్ నెంబర్ 2 జుట్టు పట్టుకుని ఒక వ్యక్తిని రౌండ్ గా తిప్పుతాడంటే ఎస్ అన్నా. ఎస్ అన్నారు సో 25,000 into 5 times 1,25,000. 1,25,000 rupees. Congrats. And third statement. మీరు నో అన్నారు ఒక వ్యక్తిని గిర్ర్ అండ్ గిర్ర్ కాదన్నారు అది జరిగింది సో దాని మీద పెట్టిన 25,000 రూపీస్ సో మొత్తం మీ దగ్గర దారి ఖర్చులు గుంచుకున్న 5,000 కాకుండా మీరు గెలుచుకున్న 1,25,000 కంగ్రాచులేషన్స్ 1,30,000 రూపీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడికి వచ్చాను మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో 1,30,000 రూపీస్ ఇది ఒక రికార్డ్ గెలవడం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు 2 lakhs గెలిచారు మినిమం ఇట్స్ రికార్డ్ 1,30,000 రూపీస్ సో కంగ్రాచులేషన్స్ కమ్ ఆన్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి అంత దూరం నుంచి ట్రావెల్ చేసి మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ షోలోకి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు థ్యాంక్స్ అ లాట్ అండ్ సో హ్యాపీ సో ఎలా అనిపించింది టూ మచ్ ఫన్ విత్ మై ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి షోకి రావడం అనేది రియల్లీ ఫన్ థ్యాంక్ యూ అండ్ చంద్ర గారు చాలా బాగుంది చాలా ఛాలెంజెస్ ఎస్పెషలీ లాస్ట్ యాక్ట్ అయితే నిజంగా పైనుంచి పడిపోతుండే కింద పడి గుర్తు వస్తుంది చాలా బాగుంది థ్యాంక్ యూ అండ్
నేనైతే ఇది థర్డ్ టైం వస్తున్నాను అనమాట. సో ఇక్కడికి స్టాప్ చేయకండి, మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉండండి, నేను వస్తూనే ఉంటాను. సో స్వీట్. అండ్ మీ ముగ్గురిని మళ్ళీ మా జీ తెలుగులో చూడడానికి మేము అంతా ఎదురు చూస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ముగ్గురికి. Thank you so much. సో మీ ముగ్గురు ఇలా రండి. సో దిస్ ఇస్ అవర్ ద స్టైల్ పార్ట్నర్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. ఈ స్టైల్ కే కొత్త స్టార్ ఈ వెహికల్. సో ఒక్కొక్కరు కూర్చోండి, బాగుంటుంది. సో ముందుగా మీరు చెప్పండి. డెఫినెట్లీ సూపర్ సక్సెస్ఫుల్ మీ ముగ్గురు. సో హూ ఇస్ ద స్టార్ బిహైండ్ యువర్ సక్సెస్? మీ సక్సెస్ వెనకాల ఉన్న స్టార్? గాడ్, అమ్మ నాన్న, దట్స్ ఇట్, మై ఫ్యామిలీ. అండ్ ప్రీతి గారు? మై స్టార్ అనుకుంటాను, నా స్టార్ వాట్ ఎవర్ ఇస్ మై జోడియాక్ సైన్. ఎస్ డెఫినెట్లీ సూపర్. అండ్ చందన? For me, my parents and Zee Telugu. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే సక్సెస్ఫుల్ జర్నీ కంటిన్యూ చేయండి. అండ్ బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. Thank you Yes. so much. Thank you. ఓకే, టాటా బాబాయ్స్, గుడ్ నైట్స్. అండ్ హ్యాపీగా చక్కగా ఇక ఇప్పుడు మీరు నిద్రపోవచ్చు, రేపు పొద్దున ఫుల్ ఎనర్జీతో ఉండొచ్చు. రైట్, టాటా బాబాయ్స్, గుడ్ నైట్స్, థ్యాంక్ యూ.